హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు ఒక తమ్ముడు మెసేజ్ చేశాడు. ఏమని అన్న, నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా కోరిక ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి, నువ్వు ఏం యూజ్ చేస్తున్నావు అన్నయ్య, మొబైల్ ఏంటిది, స్టాండ్ ఏంటిది, మైక్ ఏంటిది అని చెప్పేసి చాలా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు చాలా అడిగాడు ఆ తమ్ముడు అయితే. సో నేను ఇది ఒక 7 టిప్స్ చెప్తాను. నేను స్టార్ట్ చేసింది, నేను అది మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఈ వీడియో ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు. నేను చెప్పేది ఒక 5 నిమిషాల్లో ఈ సోది రామాయణం ఏది లేకుండా నేను సింపుల్గా చెప్పేసా గైస్. అది చెప్పడానికి కూడా నేను నా మొబైల్లో నోట్ చేసుకున్నా, అది ఏంటిది అని చెప్పేసి. ఈరోజు ఈ టాపిక్ మేము ముందు చెప్తున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వరకు అయితే ఈ వీడియో వచ్చేసి ఎంతో కొంత ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకి మెయిన్ ఏంటంటే మన యూట్యూబ్ పేరు. మన యూట్యూబ్కి ఎలాంటి నేమ్ ఇస్తున్నాం, ఆ నేమ్ ఏంటంటే మనం ఇంకొకరి ఫోన్లో సెర్చ్ చేస్తే అది సింపుల్గా ఉండాలి. ఆ పేరు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఫోన్లో సెర్చ్ చేయగానే మీ పేరు వచ్చే విధంగా సింపుల్గా ఉండేలాగా పేరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి మనకి మొబైల్. మనం ఎలాంటి మొబైల్ యూజ్ చేయాలంటే, మనకి పెద్ద ఎంతో రిచ్ అందరి లెక్క కెమెరాలు పెద్ద పెద్ద ఐఫోన్లు ఏం వాడనవసరం అవసరం లేదు. మనం ఏం పెద్ద ఉన్నోళ్ళం కూడా కాదు. సో సింపుల్గా నీకు వీడియో తీస్తున్నప్పుడు కెమెరా క్లారిటీ మంచిగా వచ్చే వీడియో చూసుకోండి. ఫోన్ ఏదన్నా ఒక 30,000 35,000లో కూడా మంచి మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్ తీసుకోండి, యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. ఆ మొబైల్ ఏంటంటే మనం తీసే వీడియో క్లారిటీ ఉండాలి. క్లారిటీ మనం అప్లోడ్ చేసాం అనుకో, చూడడానికి కూడా వాళ్ళకు కూడా బాగుంటుంది. ఓకే, ఈ తమ్ముడు మంచి వీడియో చేస్తున్నాడు, మంచిగా వస్తుంది, క్లారిటీ కూడా బాగుంది. క్లారిటీ బాగాలేకపోతే నువ్వు ఎంత మంచి వీడియో చేసినా వేస్ట్ అది. థర్డ్ వచ్చేసి నీకు కంటెంట్. నీ కంటెంట్ ఎలా ఉండాలంటే, నీ ఫాలోవర్స్కి నువ్వు ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నావు, నువ్వు ఇచ్చే సమాజానికి నువ్వు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పేసి. నీ కంటెంట్ చూడడానికి ఎలా ఉండాలంటే, నువ్వు అప్లోడ్ చేసే వీడియోకి అరే ఇంకెప్పుడు అప్లోడ్ చేస్తారు, నేను ఎప్పుడు చూడాలి, ఇంకా నాకు వెయిటింగ్ ఏంటి అని చెప్పేసి నువ్వు నీ వీడియో గురించి వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి వాళ్ళు. ఆ కంటెంట్ ఒక్కటి బెస్ట్ ఉండేలా చూసుకో. నీ కంటెంట్తో మెయిన్ వీడియో కెమెరా క్లారిటీ ఎంతనో కంటెంట్ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇంకా ఆ కంటెంట్ ఒక్కటి మంచిగా ఉండేలాగా చూసుకోండి. నాది ఏంటంటే, నేను హెల్పింగ్ ఛానల్ నాది. నేను రోడ్డు పైన వెళ్తాను, ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి డొనేట్ చేస్తాను. సో నాది ఇది. నువ్వు చేసే కంటెంట్ ఏంటంటే, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నచ్చాలి. నువ్వు చేసే వీడియో ఏంటిది, నేను ఏం కంటెంట్ చేస్తున్నా, ప్రజలకి ఏం సమాజానికి నేను ఎలాంటి మెసేజ్ ఇస్తున్నా, అది ఓకేనా. ఫోర్త్ వచ్చేసి కెమెరా స్టాండ్. ఒక చిన్నది పెద్ద ఏం అవసరం లేదు, వేలు ఒక నీకు అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. సింపుల్ ఒక 400 500 పెట్టుకుంటే నార్మల్ స్టాండ్ దొరుకుతుంది నేను యూట్యూబ్ చేసిన, నేను సక్సెస్ అయినా, నాకంటూ మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకు ఓకే యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, నాకు అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఇంకా రిచ్ కొనుక్కుందాం, పెద్ద పెద్దవి కొనుక్కుందాం. ఫోర్త్ వచ్చేసి కెమెరా స్టాండ్. ఫిఫ్త్ వచ్చేసి ఒక మైక్. నువ్వు మాట్లాడడానికి ఒక మైక్ కావాలి కాబట్టి నేను ప్రిపేర్ చేసింది ఏంటంటే, గ్రేనరో అని చెప్పేసి ఒక మైక్ ఉంటుంది. గ్రేనరో అని చెప్పి నువ్వు సెర్చ్ చేసుకో, GRENARO, గ్రేనరో అని చెప్పేసి నువ్వు గూగుల్లో సెర్చ్ చేసినా నీకు ఈ మైక్ అయితే వస్తుంది. సింపుల్గా నీకు 3000 మేబీ 2500 3000లో సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మట్టికి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ మైక్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఈ గ్రేనరో మైక్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా ఇదే యూజ్ చేయి, ఓకేనా. ఫిఫ్త్ వచ్చేసి అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఇది నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నీ ఓపిక. నీకు ఓపిక ఎలా ఉండాలంటే, చాలామంది అంటారు నువ్వు వీడియో చేస్తుంటారే, నీకు ఆ వీడియోస్ అవసరమా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటిది, ఇక పిచ్చి పిచ్చి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, అది మాట్లాడితే ఇక ఏమొస్తుంది, నీకు పని చేసుకోరాదు, అది చేసుకో ఇది చేసుకో అని చెప్పేసి మననంటే వడని వాళ్ళు ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, ఏదో ఒకటి ఎక్కించి చెప్తూనే ఉంటారు మనకి. సో అలాంటప్పుడు నువ్వేం చేయాలి, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పేసి అన్నీ పక్కకు పెట్టేసి, నేను యూట్యూబ్ చేయగలుగుతున్నా, ఈ యూట్యూబ్ చేసే నా లైఫ్ గురించి, నా సక్సెస్ గురించి అనుకోని నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపో. నేను చేయగలుగుతా, ఎన్ని రూమర్స్ వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను యూట్యూబ్ చేస్తా, ఈ యూట్యూబ్లో నేను సక్సెస్ అయ్యి చూపిస్తా అనుకోని నువ్వు మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు మాత్రమే ఈ యూట్యూబ్లోకి దిగు. ఎవరో అంటారు అని చెప్పేసి నేను రోల్ చేసి నేను వీడియో చేసినా, నువ్వు అన్నట్టు నేను చెప్పినా, అన్ని కొనుక్కున్నా పెట్టుకున్నా, నాకు రీచ్ వస్తలేదు, వ్యూస్ వస్తలేవు, నాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు అంటే అది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఓపిక ఉండాలి. నీకంటూ నువ్వు మంచి మంచి కంటెంట్ ఇచ్చి నీట్గా అప్లోడ్ చేసుకొని మంచి బెస్ట్ క్వాలిటీతో వీడియోలు అప్లోడ్ చేస్తూ వెళ్ళిపోను అంతే. ఏదో ఒక రోజు నీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. సెవెంత్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే, నీ మీద నీకు నమ్మకం ఉండాలి.
నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, నేను ఈ వీడియో చేస్తా అని చెప్పేసి నీ మీద నీకు నమ్మకం వచ్చిన రోజు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి. డైలీ ఎక్కువ ఏం అవసరం లేదు, డైలీ నువ్వు కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేయి, సరిపోద్ది అంతే. ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అలానే చేయి. నీకు నువ్వు ఇచ్చే కంటెంట్ ఎలాంటిది అని చెప్పేసి నీకు ఎట్లాగో కామెంట్స్ వస్తూనే ఉంటాయి. బయట వాళ్ళ నుంచి నీ కామెంట్లు వస్తే ఆ కామెంట్లో నీకు అర్థమైపోద్ది, ఓకే నేను చేసేది బెస్ట్ ఆప్షనా లేదా ఏంటి అని చెప్పేసి. అదేదో ఒకటి చెక్ చేసుకోండి. ఇంతకు మించి పెద్ద బడ్జెట్లు ఏం అవసరం లేదు. ఏం పెద్ద పెద్ద కెమెరాలు వద్దు, పెద్ద పెద్ద స్టాండ్లు వద్దు, పెద్ద పెద్ద మైకులు కూడా వద్దు. సింపుల్గా నేను యూజ్ చేసి అదే కావాలి, నీకు కూడా అదే చెప్తున్నా. సో నా మైక్ కూడా గ్రీనర్ ఇక్కడ హ్యాంగ్ చేసుకుని చూడండి. ఇది నా మైక్, మీకు చూపించింది ఇదే మైక్, ఎగ్జాక్ట్ ఇదే మైక్. సో ఓకేనా గైస్, పెద్దగా ఏం అవసరం లేదు. సింపుల్గా మనకి ఫోన్ మంచిగా ఉండాలి, చిన్నగా నీట్గా వీడియో వచ్చేటట్టు. మైక్ ఒకటి సింపుల్ మైక్ వచ్చేసింది, ఒక చిన్న స్టాండ్ ఒక 400-500తో స్టాండ్ వచ్చేస్తుంది. 2000లో మైక్ వస్తుంది. మొత్తం మీరు ఎంత లేదని చూసుకున్నా ఒక 3-4,000లో మొత్తం మనకి యూట్యూబ్ కావాల్సిన సెటప్ మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.